ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేశారంటూ పత్రికలు కథనాలు రావడంతో సీజే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు ఈరోజు ఆ పిటిషన్ పైన విచారణ చేసింది. చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు మరో జస్టిస్ ఇద్దరు కూడిన ధర్మాసనం ఈరోజు ఈ పిటిషన్ పైన విచారణ చేశారు. సో యాక్చువల్గా అటు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి భుజంగరావు, తిరుపతన్న, అలాగే దీంతో పాటు రాధాకిషన్ రావు వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ఉన్నారని వీళ్ళ స్టేట్మెంట్లో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో పోలీసులు విచారణ చేస్తున్న టైంలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇటు అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీ నేతలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు వీళ్ళతో పాటుగా అటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా వీళ్ళు అప్పట్లో ట్యాప్ చేశారంటూ వివిధ పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆ కథనాలను బేస్గా చేసుకొని హైకోర్టు సుమోటోగా నిన్న కేసు తీసుకుంది. దానిపైన ఈరోజు విచారణ చేసిన తర్వాత ఈ కేసు పైన పూర్తిగా కౌంటర్ చేయాలంటూ తెలంగాణ గవర్నమెంట్ సిఎస్కి, డీజీపీకి, ఇంటెలిజెన్స్ ఐజీకి వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించింది. వీళ్ళంతా కూడా కౌంటర్ దాఖలు చేయాలి. ఈ నెల నెక్స్ట్ మంత్ జూలై 3వ తారీఖులోగా వీళ్ళంతా కూడా ఈ కేసు పైన కౌంటర్ దాఖలు చేయాలి. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలా జరిగింది, ఏంటి, దానిలో నిజంగానే వీళ్ళు ప్రతిపక్షాల నేతలు, అలాగే దీంతో పాటు అప్పట్లో ఉన్న శరత్ అనే న్యాయమూర్తిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినట్లు వివిధ పత్రికల్లో వచ్చింది. కాబట్టి వీళ్ళు నిజంగానే ట్యాపింగ్ చేశారా, ఏంటి అనే టోటల్ మ్యాటర్ పైన వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఇటు తెలంగాణ గవర్నమెంట్ సిఎస్, డీజీపీ, అలాగే ఇంటెలిజెన్స్ ఐజీ వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించింది. వీళ్ళంతా కూడా కౌంటర్ దాఖలు చేయాలి. నెక్స్ట్ మంత్ జూలై 3 లోపు కౌంటర్ దాఖలు చేస్తే జూలై 3న తిరిగి ఈ పిటిషన్ పైన విచారణ చేస్తామంటూ కూడా హైకోర్టు ఈరోజు ప్రకటించింది. అయితే అప్పట్లో టీఎస్పీఎస్సీ కేసు టైంలో అప్పట్లో ఆ కేసును డీల్ చేసినటువంటి హైకోర్టులో ఉన్న శరత్ అనే న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి డీల్ చేశాడు. అప్పుడు ఆ టైంలో ఉన్న శరత్ అనే న్యాయమూర్తికి సంబంధించిన ఫోన్ కూడా మేము ట్యాప్ చేశామంటూ ఇటు అప్పట్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏఎస్పీగా ఉన్న భుజంగరావు తన స్టేట్మెంట్లో చెప్పినట్లు పోలీసులు కోర్టులో చెప్పారు, నాంపల్ల కోర్టులో చెప్పారు. అదే అంశాన్ని చాలా వరకు పత్రికలు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కూడా దాన్ని పబ్లిష్ చేశాయి. ఈ అంశాలన్నింటినీ కూడా హైకోర్టు చూసిన తర్వాత దాన్ని సుమోటుగా తీసుకొని ఈ కేసును ఈ పిటిషన్ని తీసుకుంది. దానిపైన ఈరోజు విచారణ చేసింది. దీనిపైన తిరిగి నెక్స్ట్ జూలై 3న విచారణ చేస్తాం. ఆ లోపుగా ఇటు ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, డీజీపీ కానీ, సిఎస్ కానీ కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.